ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇయాల పెళ్లి పెట్టుకుని నిన్న నెల్లూరికి ఎందుకు పోయినావే? కళ్ళార్పకుండా నన్నే చూస్తుందంటే నా భవిష్యత్తును ఆర్పేయడానికే నువ్వు ప్రయత్నిస్తున్నావు నాకు అర్థం అవుతుంది శివ. చెప్పవే. సరైన ఆధారం దొరికి ఉంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యేలా చేసేదాన్ని నానమ్మ. పిచ్చా ఏందే నీకో? ఏం మాట్లాడుతా ఉండావు? పోలీస్ అవ్వాలనుకుంది కదమ్మా. దారిలో తగిలే 1-2 కేసులు పట్టుకుని వాటిని నిరూపించి శభాష్ అనిపించుకోవాలనుకుందేమో. ఇంటి పరువు తీసి జనం మెప్పు ఎవ్వరు పొందలేర్రా పెద్దోడా. యాడికి పోయినా నిన్న సాయంత్రం 6 గంటల్లోపు వచ్చేస్తుంటే వీళ్ళందరితో ఎన్ని మాటలు అనిపించుకునే వాళ్ళం కాదు కదా. గంగా, ఏం జరిగింది? 6 లోపల శివని తీసుకుని ఊరికొస్తానని నాతో అన్నావు కదా. శివ తన ఫ్రెండ్ ఎవరో లలిత అనే అమ్మాయి కోసం నన్ను నెల్లూరుకి తీసుకెళ్ళిందత్తా. విషయం ఏంటంటే చెప్పదు. ఆధారాలు దొరికాక అందరికీ చూపిస్తాను అంటుంది. అవేవి దొరకనప్పుడు వచ్చేయాలి కదయ్యా. ఆ ఇంట్లో ఇరుక్కుపోయామత్తా. లోపలికి వెళ్లగానే బయట తాళం వేసి వెళ్ళిపోయారు. తెల్లవారితే గాని తలుపు తీయలేదు. రాత్రంతా మీరు ఒకే ఇంట్లో ఉన్నారా? అయ్యో, ఒరే వెర్రి నాగన్నా, తెల్లారేక వాళ్ళెవరో తలుపు తెరిస్తే కాని లేచి రాలేదని చెప్తున్నారు కదరా. ఇద్దరు కలిసి వెళ్ళిన చోట ఇద్దరు కలిసే ఉంటారు కదరా. నా మరదల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి మాత్రమే నేను వెళ్ళాను. మీరు ఎవ్వరూ కళ్ళల్లో నిప్పులు వేసుకుని చూడాల్సిన అవసరం లేదు. బావమరదలిద్దరూ రాత్రంతా గుళ్ళో ఉన్న అపార్థం చేసుకుంటారు. అలాంటిది మీరు నెల్లూరులో ఒకే ఇంట్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలుసు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.